ఉండటం కోసం ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తవాంతులు అన్నారు. అవన్నీ కప్పిపుచ్చడానికి ఆయన కుట్లేశారు, పూలు కట్టుకట్టారు, పూలు కప్పేశారు, శ్మశానానికి తీసుకెళ్ళడానికి కూడా సమాయత్తం చేశారు. ఆ అమ్మాయి వచ్చి అడ్డుపడకపోతే ఈ ఉదంతం అనేది హత్య అనేది ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. నీకు ఇంత జరిగిన తర్వాత, నీ గొడ్డల పొట్లు గురించి నీ మాటలు మాట్లాడిన తర్వాత, నీ పత్రికలు, నీ ప్రసార మాధ్యాలు దాన్ని ఓదరగొడుతూ ఎందుకు గుండెపోటు అని ప్రసారం చేశాయి. ఇంకో మంచి అంశాన్ని ఆమె బయటకు తీసుకొచ్చింది. తన అన్న జగన్ ఎందుకు విచారించరు, అలాగే ఈ మాట అంటే నన్ను నా భర్తని విచారిస్తున్నారు, వాళ్ళని కూడా విచారించాలని అంది. రెండోది, విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకు దీన్ని విచారించారని చెప్పని అంటా ఉంది. ఆయన గుండెపోటుని ఏ ఆధారంతో చెప్పాడు. ఇవన్నీ కనుక ప్రజలు ఈ రోజు క్షుణ్ణంగా ఆలోచించుకుంటే, మీరు అన్నట్టు ఆ రోజు రాజకీయంగా ఆయనకి ఏ అంశాలు అయితే కలిసి వచ్చినాయో అధికారంలో రావడానికి, ఈ రోజు అన్ని ఎదురు తిరుగుతున్నాయండి. ఒక అంశం కాదు, మీరు చూసుకుంటా ఉంటే ఆశా వర్కర్లు చీకొడుతున్నారు, అంగన్వాడీలు చీకొడుతున్నారు, ఈ రోజు ఉపాధ్యాయులు నిన్ను చీకొడుతున్నారు, విద్యార్థులు విద్యార్థినులు నిన్ను చీకొడుతున్నారు, మహిళా తల్లులు నిన్ను చీకొడుతున్నారు. ఒకసారి నువ్వు బయటికి రా, సిద్ధం కాదు, ప్రజల మధ్యకి రా, నీ పరిస్థితి ఏంటో తెలుస్తావు మేమని చెప్పని వాళ్ళన్నిటికీ సన్నద్ధమై ఈరోజు నువ్వు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటున్నారు, నువ్వు సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అంటున్నారు. దీని గురించి తప్పించుకోవడానికి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అర్థమైపోయి నువ్వు ఎన్నికల్లో టికెట్లు ఇస్తానంటే పారిపోతున్నారు, నువ్వు పోటీ చేయమంటే వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. అగమ్య గోచరం అయిపోయింది ఈరోజు మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి. దీన్ని ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆవిడ అడుగుతున్న ప్రశ్నలు చాలా వ్యాలిడ్ ప్రశ్నలు కదండి. మరి దాన్ని ఎవరు చెప్తారు సమాధానం? సిబిఐ చూస్తే కేసు అవుతూనే ఉంది, దాని విచారణ. జగన్ గారా మాట్లాడరు, కోర్టులో మ్యాటర్ ఆఫ్ సబ్జుడీస్. ఎవరు చెప్తారు? నేను ప్రజా కోర్టులో వెళ్ళి తేల్చుకుంటానని ఒక మాట అన్నారండి. సో మరి అప్పుడు నిజంగా ప్రజా కోర్టులోకి వెళ్ళదు, సరే అది అసెంబ్లీ పులివెందలకు వెళ్తారా, కడప లోక్సభకి వెళ్తారా, అది ఆవిడ ఇష్టం, ఆ రోజు చూద్ది. కానీ నిజంగా వెళ్ళి ఇలా ప్రజా కోర్టులో తీర్పు అడిగితే రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ గారి మీద ఈ అంశం ఎటువంటి ప్రభావం ఉంటుంది? జగన్ గారి మీద ఈ అంశం ఇంకా ప్రభావం, మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంది, ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇదే అంశాన్ని వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాలి, జనాలకు ఇంకా దగ్గర తీసుకెళ్ళాలి. ఈ అంశాన్ని ప్రజలకు బలంగా వినిపించాలి. ఈ యొక్క వాళ్ళ ఇద్దరు కుమార్తెలు, ముందుగా సొంత చెల్లి నీకు బజారుని బట్టి మాట్లాడుతూ ఉంది, తప్పులో అన్న చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, మరి మోసాల గురించి వివరంగా చెప్తా ఉంది, మద్యాన్ని గురించి చెబుతా ఉంది, ఇసుక గురించి చెప్తా ఉంది, మరి ప్రత్యేక హోదా గురించి చెబుతా ఉంది చెల్లెలు. ఈ రోజు ఈ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో చూస్తూనే ఉన్నారు కదా. జరిగిన ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా, ఇంట్లో జరిగిన అంశాలు కూడా తీసుకొచ్చి బహిర్గతం చేస్తూ ఉంది కదా. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో నెట్టారు కదా ఆ రోజు. ఈ రోజు వాళ్ళకి సంబంధం లేదు, ఇది కుటుంబం మధ్య జరిగినటువంటి హత్య, రాజకీయ హత్య. అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని వేళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ రోజు ఈ అధికారంలో ఉన్న వీళ్ళ మీద ఈ జరిగిన అంశాల గురించి ఎందుకు ఇంత వివరంగా వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇది కదా ప్రధాన అంశం, ఇది కదా ప్రజలకు తెలియాల్సిన అంశం, ఇది కదా ప్రజలకు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత అంతకులను ఎలా పోషిస్తుంది, దొంగలను ఎలా పోషిస్తుంది, ఇంకా ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. నిన్న ఎంఐ చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఈ అంశాన్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మిన్నకుండారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఇది. కానీ సజ్జల గారు వచ్చి వీళ్ళే మాట్లాడిస్తున్నారు, చిలక పలుకులు అన్నారు. అదే ఇప్పుడు అతను వచ్చేసాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కదా, సకల శాఖ మంత్రి గారే కదా ఈ రోజు మాట్లాడేది. ఆయన గురించి కూడా చెప్పింది కదా సునీత గారు, లిఫ్ట్ దగ్గర ఏ విధంగా మాట్లాడారు, తర్వాత రాసిచ్చి ఏ విధంగా సంతకం పెట్టమన్నారు, వివరాలన్నీ చెప్తా ఉంది కదా. ఈ కదా ప్రధాన అంశాలు ఈ రోజు. ఈ కదా ఆ రోజు ఏమన్నాడు, నా తండ్రిని చంపారు, నా తాతను చంపారు, నన్ను చంపబోయారు, నా బాబాయిని చంపారు అని చెప్పి కదా ఆయన ప్రచారం చేసుకుంది. కనపడుస్తుందా అని అన్నాడు, తండ్రి లేని పిల్లాడిని అన్నాడు, మీరే నాకు అన్నాడు. ఈ రోజు వచ్చేసరికి మేనమావన్ అంటున్నాడు, రేపు పొద్దున్న చెల్లెలు లేరంటారు, తల్లి లేదంటాడు, మళ్ళీ ఎన్నికలకు రాబోతున్నాడు. ఈ అంశాలు కదా ఈరోజు ప్రధానంగా చర్చించుకోవాల్సింది. ఈరోజు పరిపాలన ఏమిటి, పరిపాలన రావడానికి అతనికి వచ్చిన దోహదపడిన అంశాలు ఏంటి, వీటిని కదా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈరోజు పరిపాలన లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, పరిశ్రమలు లేవు, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టినవి కావచ్చు, నీ తండ్రి మొదలుపెట్టినవి కావచ్చు, ఈ రోజు వరకు పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా నువ్వు తీసుకురాలేకపోయావు. ఇవన్నీ అంశాలన్నీ కదా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉంది. మేనమావన్ అంటున్నారంటే రెండు విషయాలు నేను మాట్లాడతాను దాని గురించి. ఈరోజు నేను పిల్లలకి మేనమావన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా నేను చెప్తున్నాను విజయచంద్ర గారు, 60,000 మంది ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యను అభ్యసించే అవకాశాన్ని ఈయన ఒక కలం పొడితో తీసేశాడండి. 60,000 మందికి గత ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా సంవత్సరానికి 45,000 రూపాయలు వాళ్ళు ప్రభుత్వం డబ్బు
ఈ ప్రైవేటు కాలేజ్ స్కూళ్ళకి డబ్బులు కడితే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు వివిధ సంస్థలకు కడితే వాళ్ళ చదువుకునే అవకాశాన్ని ఒక కలంపొడితో తీసేశాడు ఈయన. విదేశీ విద్యా కానుకను తీసేశాడు. నిన్న పామర్లో ఆయన స్పీచ్ విన్నారా? అసలు ఆయన నిన్న బెదిరింపే చేశారు. జగన్ అనే వ్యక్తి సీఎం గా లేకపోతే మీ చదువు సాగదు. అదే చెప్పబోతున్నానండి, అదే అంచే చెప్పబోతున్నాను నేను. అంటే నీకు చదువుకునే అవకాశం లేకుండా చేశాడు. ఈ రోజు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు IAS IPS ట్రైనింగ్ కోర్సులు నిర్వహించిందండి. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు నీకు వచ్చేతలకి రమారమి 7 లక్షల మందికి ఉపాధి కలిగింది ఎస్సీలకు సంబంధించి. మరి వాళ్ళకి ఇన్నోవా కార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి స్వయం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు వృత్తులకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించింది. ఈ రోజు నువ్వేం చేసావు? ఒక్కటన్నా వాళ్ళకి చేసావా? మేనమాలని మాట్లాడుతున్నావు. ఈ రోజు డ్రాప్ అవుట్స్ ఎంతమంది పెరిగారు స్కూళ్ళల్లో?